అమ్మా ఇంకా ఆపు యామిని. వీడు చేసిన వెధవ పనికి సమర్థిస్తున్నావా? అరే, తాళి కట్టిన భార్య కాళ్లపారాన్ని ఆరకముందే మెడ పట్టుకుని బయటికి గెంటడం గౌరవమా? అవును. ఏ కుటుంబంలో అయితే నేను తలదించుకున్నానో అదే కుటుంబాన్ని ఈరోజు నా కొడుకు నా కళ్ల ముందు సాగిలపడేలా చేశాడు. నా ఈగో మొత్తం సాటిస్ఫై అయిపోయింది. యామిని, నీ అహంకారం ఒక ఆడపిల్ల కన్నీళ్లకు కారణమైంది. అది నీకు అర్థమవుతోందా? నాది అహంకారం అయితే నా ఇంటి ఆడపిల్ల కన్నీళ్లు పెట్టినప్పుడు ఏమైంది మీ మమకారం? మన అమ్మాయి ఉసురు ఆ కుటుంబానికి తగిలింది అంటున్నావు. మరిప్పుడు ఆ ఇంటి ఆడపిల్ల ఉసురు కూడా మన కుటుంబానికి తగులుతుంది కదా? ఆపండి మీ పోత చింతకాయ పచ్చడి మాటలు. మీరు చేయాల్సిన పనిని నా కొడుకు చేశాడు. నన్ను గర్వపడేలా చేశాడు. నందు, వంశోద్ధారకుడు అంటే నువ్వేరా? థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అన్నయ్య, సారీ అన్నయ్య. నా కోసం నువ్వింత చేయబోతున్నావని తెలియక నిన్ను నానా మాటలు అన్నాను. సారీ. ఇట్స్ ఓకే అదితి. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించన్నయ్య, ప్లీజ్. మనం ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్నా చెల్లెలం అదితి. నీకు అన్యాయం జరిగితే నేను ఆనందంగా ఎలా ఉంటాను చెప్పు? నీకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటాను కదా. ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైందన్నయ్య. నా కన్నీళ్లు నీకు కనిపించలేదు, నా ఏడుపు నీకు వినిపించలేదు అనుకున్నాను. కానీ నా కోసం నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావని అస్సలు ఊహించలేదు. నువ్వు ప్రేమించిన గౌతమ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చాడు. కుక్క కాటుకు చెప్పు దెబ్బలా నేను వాడి చెల్లిని పెళ్లి చేసుకొని రెండో రోజే వదిలేశాను.